కోరుకున్నది మనకు దక్కాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. అలా కాకుండా ఒక మూలన కూర్చొని బద్ధకంగా ఆలోచిస్తే ఏదీ మనకు దక్కదు. సోమరితనం వదిలించుకుంటే అన్ని విధాలుగా మంచిది. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఓ రైతు నివసించేవాడు. అతను ఎంతగానో కష్టపడేవాడు. తన కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషిస్తున్నాడు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన ఆ రైతు తన కష్టంతోనే లక్షల ఆస్తిని కూడబెట్టాడు. పొలాలు కొన్నాడు, ఆస్తులు సంపాదించాడు. అతనికి రామయ్య అనే కొడుకు ఉన్నాడు. రామయ్య తన తండ్రికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాడు. తండ్రి ఎంత కష్టపడతాడో రామయ్య అంత సుఖపడతాడు. అతను ఒక విపరీతమైన సోమరిపోతు. రైతు తన కొడుకు రామయ్యను చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు కష్టపడి పని చేయమని చెబుతున్నా రామయ్య పట్టించుకునేవాడు కాదు. ఎలాగైనా అతనికి సోమరితనాన్ని వదిలించి కష్టపడి పనిచేసేలా చేయాలి అనుకున్నాడు. అందుకోసం తన భార్యని పిలిచి కొడుకుకి ఆహారం పెట్టవద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే సొంతంగా డబ్బు సంపాదించి తెస్తాడో అప్పుడే అన్నం పెట్టమని చెప్పాడు. రామయ్య తల్లి దగ్గరకు వెళ్ళి తాను పనిచేయలేను అని బాధపడ్డాడు. అప్పుడు ఆ తల్లి ప్రేమతో కొంత డబ్బును ఇచ్చింది. ఆ డబ్బును తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు రామయ్య. ఆ డబ్బులు తాను కష్టపడి సంపాదించానని చెప్పాడు. వెంటనే ఆ రైతు ఆ డబ్బులను తీసుకెళ్లి వంటింట్లో మండుతున్న పొయ్యిలో వేశాడు. రామయ్య అది చూసి ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు తల్లి పెట్టిన భోజనం తిని పడుకున్నాడు. మర్నాడు కూడా రామయ్య తల్లిని అడిగి డబ్బు తీసుకున్నాడు. అదే డబ్బును తండ్రికి ఇచ్చి తాను సంపాదించానని చెప్పాడు. ఆ తండ్రి మళ్ళీ దాన్ని మంటల్లోనే వేశాడు. రామయ్య ఏమీ అనకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. తల్లి పెట్టిన ఆహారాన్ని తిని పడుకున్నాడు. ఆ రైతు తన భార్యని పిలిచి కొడుకుకి డబ్బులు ఇవ్వద్దని గట్టిగా చెప్పాడు. అలా చేస్తే కొడుకు భవిష్యత్తు పాడవుతుందని, వాడిని దారిలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అని వివరించాడు. రామయ్య మళ్ళీ తల్లి వద్దకు వెళ్ళి డబ్బులు అడిగాడు. ఆమె ఈసారి ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక రామయ్య కూలీ పనికి వెళ్ళాడు. సాయంత్రం దాకా కష్టపడ్డాక కూలీ డబ్బులు చేతికి వచ్చాయి. అవి తీసుకెళ్లి మళ్ళీ తండ్రి చేతిలో పెట్టాడు. ఆ తండ్రి వాటిని కూడా మంటల్లో వేశాడు. దాంతో రామయ్యకు కోపం వచ్చింది. వెంటనే మంటల్లోంచి ఆ డబ్బును బయటకు తీసి పడేశాడు. తండ్రిపై అరుస్తూ, "నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నేను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా వృధా చేస్తావా?" అని అన్నాడు. దానికి ఆ రైతు ఎంతగానో సంతోషించి ఆప్యాయంగా తన కొడుకును కౌగిలించుకున్నాడు. కష్టపడి సంపాదించిన డబ్బుపై ఎంత మమకారం ఉందో తెలిసిందా? నేను మొదటి 2 రోజులు డబ్బును మంటల్లో వేసినా నువ్వు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నీకు కష్టం విలువ తెలియదు. ఇప్పుడు కష్టం విలువ తెలిసింది. డబ్బు సంపాదించడం అంత సులువైన పద్ధతి కాదు అని అర్థమైంది. అందుకే మంటల్లో వేసినా కూడా దానిని నువ్వు బయటికి తీశావు. సోమరితనంతో నువ్వు నేను సంపాదించిన డబ్బును వృధా చేస్తుంటే నాకు కూడా అంతే బాధగా ఉంటుంది. అర్థం చేసుకో అని చెప్పాడు. అప్పటి నుంచి రామయ్య సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. మిత్రులారా, ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ విజయం ఎలా సాధించాలో అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే: మీరు విజేతగా నిలవాలి అంటే సోమరితనాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. సౌకర్యాలు, విశ్రాంతి వంటి పదాలను మర్చిపోండి. కష్టపడి పని చేయండి. విజేత కావాలనుకునే వారు ఎవరూ కూడా ఒక చోట కూర్చొని నిద్రపోతూ ఆలోచించరు. పని చేస్తూనే ఆలోచిస్తారు. మీరు కోరుకున్నది మీకు ఊరికే లభించదు. కష్టపడి పనిచేస్తే మాత్రమే మీకు అది దక్కుతుంది. విజయం అంత సులభం కాదు. సోమరితనం ఉంటే విజయం మీకు ఆమడ దూరంలో ఉండడం ఖాయం.